నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేయడం మనందరం చూసాం. మరి ఎందుకు రాహుల్ గాంధీ గారు ఇప్పటి వరకు నిరాహార దీక్ష చేయడానికి ముందుకు రాలేదు అన్నది నా ప్రశ్న. ఇంత పెద్ద సమస్య జరుగుతూ ఉంటే, ఇంత పెద్ద సమస్యపై ప్రజలు నిరసనలు తెలియజేస్తుంటే ఎందుకు రాహుల్ గాంధీ గారు మౌనంగా ఉన్నారు అన్నది నా ప్రశ్న. భారతదేశం అంతా కనెక్ట్ అయ్యేటువంటి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఎందుకు రాహుల్ గాంధీ గారు ఒక యాక్టివిస్ట్ గా ఆలోచించడం లేదు అన్నది నా ప్రశ్న. రాహుల్ గాంధీ గారు ఎందుకు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు అంత మౌనంగా ఉంటున్నాడు? ఎందుకు దీనిపై ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల తరపున నిలబడి ప్రజల కోసం ప్రజలకు న్యాయం జరిగేంత వరకు ఒక వీరుడు లెక్క ఎందుకు పోరాటం చేయట్లేదు అన్నది నా ప్రశ్న. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మీ అందరికీ తెలుసు, నీట్ పేపర్ లీక్ అయ్యి విద్యార్థులు మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. కొంతమంది విద్యార్థులు మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. దీనిపై కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడం, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయమని డిమాండ్ ముందుంచడం మనందరం చూసాం. రియల్ గా హ్యాట్స్ అప్ టు ఎన్ఎస్యుఐ. కానీ నా ప్రశ్న ఏంటంటే, భారతదేశం అంతా కనెక్ట్ అయ్యేటువంటి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారి యొక్క పాత్ర ఏంటి? ఎందుకు రాహుల్ గాంధీ గారు సోనం వాంగ్చుక్ ఆలోచించినట్టు ఎందుకు తను స్వయంగా ఆలోచించలేకపోయాడు? తన ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉండేటువంటి జంతర్ మంతర్ తనకు ఎందుకు కనబడడం లేదు అన్నది నా ప్రశ్న. తను ఇదే సోనం వాంగ్చుక్ కంటే ముందు తను స్వతహాగా హంగర్ స్ట్రైక్ కి వచ్చి ఉండుంటే ఇలా భారతదేశం మొత్తం కదిలేది కదా. ఇలా సోనం వాంగ్చుక్ ని అరెస్ట్ చేసినట్టు, అక్కడి నుంచి తీసుకెళ్లినట్టు ఇవాళ అదే రాహుల్ గాంధీ గారు గనక నిరసనలో కూర్చొని ఉంటే తనను అంత ఈజీగా తీసుకెళ్లే ప్రయత్నం బీజేపీ చేసేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. రాహుల్ గాంధీ గారికి ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం మిస్ అయ్యాడు అన్నది నా ఉద్దేశం. ఇలాంటి దేశవ్యాప్తంగా కనెక్ట్ అయ్యే సమస్యలు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక పోరాట వీరుడుగా గనక ముందుకు వచ్చినట్లయితే ప్రజల్లో ఎంతో నమ్మకం పెరుగుతుంది. తనని భవిష్యత్తులో ప్రధానమంత్రి కావడానికి, ప్రజలు తన వైపు చూడడానికి ఇది ఒక గొప్ప అవకాశం వస్తుందన్నది నా ఆలోచన. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇంట్లో కూర్చుంటే కాదు, మీరు ఇంట్లో కూర్చొని ఎన్ఎస్యుఐని ముందుకు పెడితే కాదు, మీరే స్వయంగా గ్రౌండ్ లోకి దిగి గనక చేసి ఉండుంటే ఇవాళ మీకు ఎంతో గొప్ప పేరు వచ్చేదన్నది నా ఉద్దేశం. అంతేకాకుండా ప్రజలకు న్యాయం జరిగేదన్నది నా ఉద్దేశం. ఈ రోజు మీరు గనక హంగర్ స్ట్రైక్ చేసి ఉండుంటే బీజేపీ దిగి వచ్చేది. బీజేపీ దీనిపై ఇవాళ కేంద్ర మంత్రిని సస్పెండ్ చేసే అవకాశం మిస్ అయ్యాము అన్నది మన ఆలోచన. ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు ఆలోచించాలి, దీనిపై తన వైఖరి ఏందో తెలియజేయాలి, తనే స్వయంగా వచ్చి గ్రౌండ్ లో పోరాటం చేయాలి అన్నది నా యొక్క డిమాండ్. మరి మీరేమంటారో చెప్పండి మిత్రులారా. మీరు కూడా రాహుల్ గాంధీ గారు నేను చెప్పినట్టు చేస్తే బాగుంటుంది అనుకుంటే ఈ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఈ వీడియో రాహుల్ గాంధీ గారికి వెళ్ళేంత వరకు మనం షేర్ చేస్తూనే ఉందాం. జై హింద్.